అధికారం అంటే ఆధిపత్యం చూపించడం కాదు, ఓటేసిన ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే బాధ్యత. పవర్ చేతిలో ఉండటం గొప్పేం కాదు, ఆ పవర్ ప్రభావం సామాన్యుడి జీవితంలో చూపించడమే అసలైన సవాల్. జీవోలు జారీ చేస్తే సరిపోతుందా? సచివాలయంలో కదిలే ఆ కాగితం పల్లెల్లో పేదవాడి గడప తొక్కేదెప్పుడు? ప్రభుత్వ ఆశయం క్షేత్రస్థాయిలో ఆచరణగా మారేదెలా? సరిగ్గా ఈ పాయింట్ మీదే ఇప్పుడు ఏపీ అడ్మినిస్ట్రేషన్ పరుగులు పెడుతోంది. ప్రజలకు మేలు జరగని అధికారం ఎందుకు, ఫలితాలు రాకపోతే పాలన ఎందుకంటూ నిలదీస్తున్న ఆ టాస్క్ మాస్టర్ తీరు యంత్రాంగంలో వణుకు పుట్టిస్తున్న వైనం కేవలం సంతకాలకి పరిమితం కాకుండా సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే వారధులుగా కలెక్టర్లను మారుస్తున్న ఆ దార్శనికత వెనుక ఉన్న అసలు సిసలు వ్యూహం ఏంటి? నవ్యాంధ్ర పాలన ప్రస్థానంలో సాగుతున్న ఆ కొత్త వరవడేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న ప్రతి అడుగులోనూ ఒక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తోంది. అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం చేస్తోన్న ఒక యజ్ఞంలా సాగుతోంది. పాలనా పగ్గాలు చేపట్టిన తొలి క్షణం నుంచి ఆయన తనదైన శైలిని, ఆ టాస్క్ మాస్టర్ ముద్రను తిరిగి ఆవిష్కరించారు. కూటమి భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో నిజం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న ఆయుధం పరిపాలనా యంత్రాంగం. సచివాలయం నుంచి మారుమూల గ్రామం వరకు వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ అధికారుల్లోనూ జవాబుదారీతనాన్ని నింపుతున్న తీరు ఒక అనుభవజ్ఞుడైన టెక్నోక్రాట్ పాలనకు అద్దం పడుతోంది. సామాన్య ప్రజల పాలిట దేవుళ్లుగా భావించే జిల్లా కలెక్టర్లు చంద్రబాబు పాలనలో కేవలం పరిపాలకులు మాత్రమే కాదు, అభివృద్ధి రథానికి చక్రాలు. ప్రభుత్వం చట్టసభల్లో చేసే చట్టాలు, సచివాలయంలో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సామాన్యుడికి చేరాలంటే అది ఐఏఎస్ అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రాన్ని చంద్రబాబు బలంగా నమ్ముతారు. అందుకే ఆయన పాలనలో కలెక్టర్లకు అత్యంత కీలకమైన స్థానం ఉంది. వారిని కేవలం ఫైళ్లు సంతకాలు చేసే అధికారులుగా కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించే డెలివరీ యూనిట్ హెడ్స్గా ఆయన తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా కలెక్టర్లతో ఆయన నిర్వహిస్తున్న సమావేశాలు ఒక కార్పొరేట్ సీఈఓ తన టీంతో జరిపే బ్రెయిన్ స్టామింగ్ సెషన్లను తలపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో ఏ చిన్న లోపం జరిగినా సహించేది లేదని, అలసత్వం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ప్రతిభ గల అధికారులను ఏరికోరి ఎంచుకోవడం, వారికి బాధ్యతలు అప్పగించడం, ఆపై ఫలితాలను రాబట్టడం, ఇదంతా చంద్రబాబు మార్క్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఊహల రిపోర్టులు వద్దు, కళ్ల ముందు కనిపించే రిజల్ట్ కావాలి అన్నది ఆయన అంతిమ ఆదేశం. సమీక్షల్లో ప్రధాన అజెండా ఒక్కటే: పని ఎంతవరకు వచ్చింది, ఫలితం ఎప్పుడు వస్తుంది. మనసులో అనుకున్న ఆలోచనకు జీవో రూపం వచ్చిన వెంటనే అది అమల్లోకి రావాల్సిందే అంటున్న పట్టుదల ఆయనది. దీనికోసం ఆయన అధికారులకు స్పష్టమైన డెడ్లైన్ విధిస్తున్నారు. టైం బౌండ్ సర్వీస్ డెలివరీ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రతి పనికి ఒక గడువు నిర్ణయిస్తున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే ప్రతి రూపాయికి విలువ ఉండాలని, ప్రతి పథకం సకాలంలో ప్రజలకు చేరాలని ఆయన తప్పిస్తున్నారు. ప్రపంచం సాంకేతికత వైపు పరుగులు పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం చంద్రబాబు నేతృత్వంలో ఆ సాంకేతికతనే పాలనకు పునాదిగా మార్చుకుంటోంది. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ ఇప్పుడు రాష్ట్ర పాలనలో సెంటర్ స్టేజ్లో నిలిచింది. దానికి రూపమే రియల్ టైం డేటా. గ్రామ సచివాలయాలను కేవలం ఆఫీసులుగా కాకుండా విజన్ యూనిట్లుగా మార్చాలన్న ఆయన ఆలోచన విప్లవాత్మకం. తుఫాన్లు, ప్రకృతి విపత్తుల సమయంలో ఈ టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడిందో మనం కళ్లారా చూశాం. రియల్ టైం అలర్ట్ సిస్టమ్స్ ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారంటే దానికి కారణం చంద్రబాబు ముందు చూపు, సాంకేతికతపై ఆయనకున్న పట్టు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలను చర్చకు తెస్తూ అధికారులను కూడా టెక్ సావీగా మారుస్తున్న ఈ విధానం భవిష్యత్తు తరాలకు బంగారు బాట.
ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి, ఈ రెండింటినీ జోడెద్దుల బండిలా నడిపించడం కత్తిమీద సాము లాంటిది. కానీ చంద్రబాబు తన అపార అనుభవంతో ఈ క్లిష్టమైన సమతూకాన్ని పాటిస్తున్నారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం ఎంత ముఖ్యమో, పేదవాడికి అందాల్సిన సంక్షేమ ఫలాలు అందడం కూడా అంతే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రతి అంశానికి వేర్వేరు కమిటీలు, టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేశారు. ఐఏఎస్లతో జరిపే ప్రతి మీటింగ్లోనూ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఉన్న వనరులని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రాజెక్టులను వేగవంతం చేయడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడం వంటి అంశాలపై ఆయన చూపుతున్న చొరవ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే దిశగా సాగుతోంది. నాయకుడు అనేవాడు తర్వాతి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ దార్శనికుడు తర్వాతి తరం గురించి ఆలోచిస్తాడు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రెండో కోవకు చెందినవాడు. ఆయన చూపు ఇప్పుడు 2029 మీద కాదు, 2047 మీద ఉంది. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలన్నది ఆయన విజన్ 2047. దీనికోసం ఆయన 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ను రూపొందించారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఈ లక్ష్యాలను సాధించడానికి జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో జరిగే హై లెవెల్ రివ్యూ మీటింగ్స్ లో మంత్రులు, సెక్రటరీలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను కూడా భాగస్వాములను చేస్తూ అందరినీ ఒకే తాటిపైకి తెస్తున్నారు. విజన్ డాక్యుమెంట్ కేవలం ఒక పుస్తకం కాదు, అది నవ్యాంధ్ర గమనాన్ని నిర్దేశించే దిక్సూచి. అభివృద్ధి పరుగులు పెడుతున్నప్పుడు భద్రత పక్కదారి పట్టకూడదు. చంద్రబాబు పాలనలో ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గత అనుభవాలను అధికారులకు గుర్తు చేస్తూ అలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరిస్తున్నారు. కేవలం నిధులు విడుదల చేశామా, పనులు మొదలు పెట్టామా అన్నది కాదు, సామాన్య ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని పాలన వ్యర్థమని, ప్రతి అధికారి తన పరిధిలో జరిగే ప్రతి పనిని నిశ్చితంగా గమనించాలని ఆయన సూచిస్తున్నారు. ఈ జవాబుదారీతనమే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగిస్తుంది. భద్రతతో కూడిన అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు చేతల్లో చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అద్భుతం. ఈ తీర్పు వెనుక ఉన్న నమ్మకం అపారం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న తపన చంద్రబాబు ప్రతి మాటలోనూ, ప్రతి చర్యలోనూ కనిపిస్తోంది. ఇంతటి మెజారిటీ ఇచ్చిన ప్రజల పాలనలో చిన్నపాటి అలసత్వాన్ని కూడా క్షమించరని ఆయనకు బాగా తెలుసు. అందుకే జిల్లాల వారీగా డిపార్ట్మెంట్ల పనితీరును మానిటర్ చేయడం, అవసరమైతే నేరుగా ఫీల్డ్ విజిట్లకు వెళ్లడం, అధికారులను నిలదీయడం, ఇవన్నీ ఆయన రాజకీయ చిత్రతకు, పరిపాలనా దక్షతకు నిదర్శనాలు. మాటలు చెప్పే నాయకులు చాలా మందే ఉంటారు, కానీ చేసి చూపించే నాయకులు అరుదు. చంద్రబాబు అరుదైన కోవలో ముందు వరుసలో ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ పాలనా ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. మనసులోని ఆలోచనలకు జీవో రూపమిచ్చి దానికి గడువు విధించి ఫలితాలను రాబట్టడం, ఇది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈసారి అది మరింత పదును తేలింది. మరింత సిస్టమాటిక్, డేటా డ్రైవన్ గా, రియల్ టైం మానిటరింగ్ తో కూడిన ఒక అధునాతన వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ పాలనలో వేగముంది, ఖచ్చితత్వం ఉంది, అన్నింటికీ మించి మానవీయత ఉంది. అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఆయన కోపం కాదు, రాష్ట్రం బాగుపడాలన్న ఆయన కాంక్ష. ఐఏఎస్లను దేవుళ్లుగా అభివర్ణిస్తూనే వారి బాధ్యతాయుతమైన సేవకులుగా మారుస్తున్న ఈ చంద్రబాబు మార్క్ పాలన రాబోయే తరాలకు ఒక కేస్ స్టడీ. అలుపెరగని ఈ శ్రామికుడి చేతిలో ఏపీ భవిష్యత్తు సురక్షితంగా, సుందరంగా రూపుదిద్దుకుంటోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం ఒక పాలనా పద్ధతి కాదు, వ్యవస్థకు ఉపయోగపడే పెను మార్పు. నాయకుడు విజన్ చూపిస్తాడు, కానీ ఆ విజన్ విలేజ్ వరకు తీసుకెళ్లాల్సింది ఖచ్చితంగా యంత్రాంగమే. ఈరోజు అధికారులపై ఉన్న ఈ బాధ్యత రేపటి తరానికి వేస్తున్న బలమైన పునాది. అభివృద్ధి అంటే కాగితాల్లో కనిపించే అంకెలు కాదు, ప్రతి సామాన్యుడి ఇంటి చిరునామా కావాలి. ఆ లక్ష్యం కోసమే ఏపీ సీఎం నిరంతర తపన. ఈ హై వోల్టేజ్ పాలన, ప్రశ్నించే నాయకుడు,
పనిచేసే యంత్రాంగం కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో చూపించే సాక్ష్యం ఇది. ఈ మార్పు కేవలం 5 ఏళ్ల కోసమే కాదు, 2047 నాటి భవిష్యత్ తరాల కోసం.